వాక్యం చెప్పాలంటే సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందులో ఇంటర్నెట్ లేదనుకోండి, ఏమీ ప్లే అవ్వవు వీడియోలు. ఎప్పుడో డౌన్లోడ్ చేసుకుని ప్లే అవుతాయి. కానీ ఇంటర్నెట్ ఉంటే ఎప్పటికప్పుడు కొత్తవి వస్తాయి. దేవుడు వాక్యం కూడా ఏంటంటే ముందుగా ఎప్పుడో ప్రిపేర్ అయింది వచ్చి చెప్పడం ఆఫ్‌లైన్ లాంటిది. ఇంటర్నెట్ లాంటిది కాదు. ఇంటర్నెట్ లాంటిది ఏంటో తెలుసా? అప్పటికప్పుడే ఇంటికి బంధువులు వస్తారు కదా! అప్పుడు ఏం చేస్తావు నువ్వు 5 నిమిషాల్లో? ఝాన్సీ అయితే కోడిగుడ్లు పగలగొట్టి ఆమ్లెట్లు వేసేసి వాళ్ళ మొఖాన్ని కొట్టేస్తుంది అలాగా. సో తొందరగా అప్పటికప్పుడు వాక్యాన్ని దేవుడు ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెప్పావు నాయన అంటే, ఇప్పటిదాకా నాకేమి ఇవ్వలే అందుకే. ఆయన ఇచ్చినప్పుడు మీకు నేను చెప్తా. చెప్పడానికి బోల్డన్ని ఉన్నాయి, కానీ అన్నీ చెప్తే ఊరుకుంటాడు ఆయన పైన ఉన్నవాడు. ఇప్పుడు గుర్రాలు ఎద్దులు ఏం చేస్తాయి? ఇటు లాగితే ఇటు వెళ్ళింది అనుకోండి, ఊరుకుంటాడు. అన్నమాలు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఏముంటుంది ఆడి చేతిలో? కంసీకర్ర ఒకటి, ఇంకా ఏంటి, చర్నాకోల్, ఏదోటి వెనకమాల నుంచి ఆయన కొడతాడు. అది ఎటు వెళ్దో. మాకు కూడా అంతే. ఏది పడితే చెప్పామనుకోండి, వెనకమాల నుంచి ఏముంటాయి మాకు? దరువులు ఉండే. అందుకని చెప్పేయడానికి అన్నీ ఉన్నా నేను ఎందుకు తాత్సారం అంటారా ఎందుకు చేస్తున్నానంటే అందుకే. సుశీల అండి, సుశాంటి, నువ్వు బాగా ఆరాధన చేసావా? ఇది అబద్ధం. హల్లెలూయా. ఇది అబద్ధం. ఆరాధన ఎవరు బాగా చేశారు? ఆరాధన అంటే ఎలా ఉండాలి చెప్పనా? ఆ చెరువులోకి వెళ్ళి 2 చేపలు పట్టుకురండి రా, ఇక్కడ వేద్దాం. అవి ఎలా కొట్టుకుంటాయో అలా కొట్టుకోవాలి మీరు కొట్టుకోవాలి అలా. కానీ మీరు ఎలా ఉన్నారు నేను చెప్పనా? నాకు కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని. అలా ఉన్నారు, కదలరో మెదలరో ఆరాధన అంటే. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం బాధపడకండి. ముందున్న రోజుల్లో అద్భుతంగా మంచిగా దేవుడు జరిగే ఏర్పాట్లు అన్నీ చేస్తాడు. అప్పుడు అద్భుతంగా చేసుకునే అవకాశాలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. సరే, ఈరోజు ఒక వాక్యం చూద్దాం. ఆదికాండం 22. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుండి చదవాలి. ఏ సంగతులు నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ సంగతులు అంట. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా
అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము. నీకు ఒక్కడనై ఉన్న నీ కుమారుని నాకీయ వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమార్ని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. చాలు. భూలోకములోని వంశములన్నీ నీ సంతానము వలన ఏమవుతాయి అన్నారండి? భూలోకమందున్న వంశాలు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతాయి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ మాట ఇంకో చోట ఉంటుంది, ఈ మాట ఇంకో చోట. మనం 12లోకి వెళ్దాం, ఆదికాండం. అక్కడ అబ్రహామును దేవుడు పిలుస్తాడు. అబ్రహామా, ఏమని? నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ఆగు, ఏంటన్నమాట? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. ఎవరి యందు? అబ్రహాము యందు ఉందా ఈ మాట? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఏమవుతాయి? ఈ మాట గుర్తుంటుందా మీకు? గుర్తుంటుందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? వెళ్ళండి. 22కి 12కి ఎన్ని అధ్యాయాలు తేడా? ఎన్ని? 10 అధ్యాయాలు. అక్కడే ఉందో చూడండి. మీరు చదివిందే ఇందాకడ చివర, ఇంతకు ముందు చివరి చదివిన వాక్యం. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. ఆగండి, అదే మాట కాదా? నువ్వు అది చదువు,
నువ్వు అది చదువు. అరే నీకు అర్థమైందారా? నీకు అర్థమైందా అర్థం కాలేదు? ఏంటి? భూలోకములోని వంశములన్నీ నీ సంతానమునందు ఆశీర్వదించబడును అని ఎక్కడుంది? 12 22లో ఏముంది? అది కూడా ఆ మాటే కదా. 2 ఒకటేనా? అది గుర్తించారా గుర్తించలేదా? గుర్తించామన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. 2 వాక్యాలు ఒకటే అనేది అర్థమైందా మీకు? అయితే భూలోకంలోని వంశాలన్నీ నీ యందు ఆశీర్వదించబడతాయని వాళ్ళ నాన్నగారి ఇంటి నుంచి పిలిచేటప్పుడు ఇంకా ఆయన అక్కడి నుంచి బయటికి రాలా. కల్దీయుల దేశంలోనే ఉన్నాడు. అప్పుడు చెప్పాడు, భూలోకములోని వంశాలు నీ సంతానమునందు ఆశీర్వదించబడతాయని. నీ తండ్రి ఇంటి నుంచి, బంధువుల యొద్ద నుండి, స్వదేశము నుండి నేను నీకు చూపించే దేశానికి బయలుదేరమంటే పెట్టి బేడ సర్దుకొని బయలుదేరితే కొంతకాలం హారానులో ఉంటే ఆ తర్వాత వారి నాన్న చచ్చిపోతే మళ్ళీ బయలుదేరి కనానుకు వచ్చి అక్కడ ఎన్నో సంవత్సరాలు జీవించి ఎన్నో డక్కా మొక్కీలు తిన్న తర్వాత హాగరు వచ్చింది. శారాకి అబ్రహాముకి పిల్లలు పుట్టకపోతే వారిద్దరి మధ్య ఒక సంబంధం ఏర్పడింది. వారికి ఇష్మాయేలు పుట్టాడు. ఆయనకి 13-15 సంవత్సరాలు వచ్చేసాయి. ఎప్పటికో 99 సంవత్సరాలకే ఇస్సాకు పుట్టాడు. అప్పటికి ఇష్మాయేలు పెద్దోడైపోయాడు. హాగరికి శారాకి పడట్లేదు, ఇష్మాయేలుకి ఇస్సాకుకి కూడా పెద్దగా పడట్లేదు. అప్పుడు ఇష్మాయేలుని పంపించేయడం జరిగింది. ఇస్సాకు పెద్దవాడై చేతికి వచ్చేసరికి చాలా కాలం పట్టింది. 10వ అధ్యాయంలో ఆ దేశం నుంచి బయటికి రమ్మన్నాడు. 12వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో కుమారుణ్ణి తీసుకొచ్చి బలి ఇవ్వమన్నాడు. ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వెళ్ళిపోయిన తర్వాత అదంతా అయిపోయింది. ఆ చివరిలో మళ్ళీ చెప్తున్నాడు. ఏ మాట? అదే మాట 75 సంవత్సరాలప్పుడు పిలిచాడంట అబ్రహాముని. ఎప్పుడు చూసారా? మరి అప్పటి నుంచి 99 సంవత్సరాలకు పిల్లోడు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలు అయినాయి? ఎన్నయ్యాయి? 75 నుంచి 99 అంటే ఎన్నయ్యాయండి? ఎన్ని? సరిగ్గా చెప్పండి. 24. మరి ఇస్సాకు పుట్టింది 99 ఏళ్లకే అబ్రహాముకి. కానీ పెద్దోడయ్యాడుగా బలి అర్పించే సమయానికి. మాట్లాడి నడిచే అంత పెద్దోడయ్యాడు. ఒక 35 వేసుకుందాం కదా. 35 సంవత్సరాల క్రితం ఏ మాట చెప్పాడో మళ్ళీ అదే మాట చెప్పాడు. ఏమని? భూలోకములోని వంశములన్నీ నీ సంతానమందు ఆశీర్వదించబడును. ఎలా చెప్పాడు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీకు ఫ్లాష్ బ్యాక్ చెప్పాను. అసలు ఏమైందో తెలుసండి? అబ్రహాముని తీరా పిల్లోడు పుట్టి పెద్దోడై మంచిగా ప్రేమ పెంచుకున్నాడు అబ్రహాము. అప్పుడు దేవుడు, అబ్రహామా, చిత్తము ప్రభువా, నీ కొడుకును నాకు బలిగా, దహన బలిగా అర్పించు అంటే
అప్పుడు ఏం చేశాడు అబ్రహాము? ఎక్కడ అర్పించాలి? ఆయన అడగడం మనస్సులో. మోరియా దేశానికి వెళ్ళి నేను చూపిస్తాను అక్కడ ఒక కొండ, అక్కడ అర్పించు అంటే 3 పని వాళ్ళను వెంట పెట్టుకొని గాడిదని తెచ్చుకొని, దానికి గంత అంటే గుర్రానికి కళ్ళెం లాంటిది, అంటే వెనక లాగుతారు కదా వెనకాల, అలాంటిది కట్టి మొత్తానికి బయలుదేరారు. అప్పుడు శారా ఏం చేస్తుంది? ఉంది కదా శారా, ఉందా? మరి అబ్రహాము శారా వంక చెప్పి తప్పించుకోవచ్చా? తప్పించుకోవచ్చు. శారా కూడా చెప్పల. కుమారుని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వమంటే అబ్రహాము మౌనముగా పని వాళ్ళను వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. దాదాపుగా కొండ దగ్గరకు వచ్చినప్పుడు పని వాళ్ళను అక్కడ ఆపారు. అబ్రహాము తన కొడుకుని తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి కూడా ఉంది, మరి గొర్రె ఏది అంటే అబ్రహాము యెహోవా చూచుకొనును అన్నారు. అని కొండ మీద తీసుకొని వెళ్ళి వాళ్ళ అబ్బాయిని బలిపీఠం మీద పెట్టి బంధించాడంట. ఏముందండి అక్కడ? బలిపీఠం మీద పెట్టి ఇస్సాకును బంధించాడు. ఎందుకని కాదు, మీరు పిల్లలకి అప్పుడప్పుడు సెలైన్లు పెట్టేటప్పుడు లేదా ఇంజెక్షన్స్ చేసేటప్పుడు ఏం చేస్తారు? కాళ్ళు చేతులు పట్టుకోకపోతే వాడు చేయించుకోరు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? జాడించేస్తారు. అలాగే ఇప్పుడు మన ఆడపిల్లల్ని పొరపాటున ప్రార్థనకి వెళ్ళి కూర్చోమంటేనే కదా వాళ్ళు కూర్చోబెట్టడమే కష్టం. అట్లాంటిది బలిపీఠం మీద పెట్టి కత్తి పైకి ఎత్తేసాడు. ఇస్సాకు అప్పుడే ఎడంగా నదిరింది. ఎప్పుడు? గొర్రె ఎదురా, నేనేనా ఏంటి గొర్రె? అక్కడికి వెళ్ళినా కన్ఫర్మ్ అయిపోయింది, నానో ఇస్సాకు సారీ మై సన్ అని. మీరేం చేస్తారు? కోడిని 2 కాళ్ళు చెప్పండి, కొంచెమైనా కనికరం ఉంటుందా మనకి? మీకు అలాగ అబ్రహాము కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టి నరికేవచ్చు, కానీ కట్టాడు. ఎందుకు కట్టాడు? ఉంటాడండి. పోనీ నాన్న మాటకి విధేయత చూపించి ఉందామన్నా. శవాలు తెలుసా? హలో, శవాలు తెలుసా మీకు? శవాలు తెలుసా? ఇదిగో శ్మశానంలో, ఇటు కాదు, ఇటు చూడండి, ఇటు చూడాలి మీరు. శ్మశానంలో తీసుకెళ్ళి అదే కర్రలో పొల్లలో తెలుసా ఏం చేస్తారు? అదే బలిపీఠం అంటే అదే పేరు చేసి ఆ శవాన్ని పడుకోబెట్టి, ఏమండి వెలిగించగానే ఆడలేచి కూర్చుంటాడు. అబ్బో కాదు,
నిజం నిజం. అడగండి ఎవరినైనా పెద్దోళ్ళని. మళ్ళీ ఆడిని కొట్టేం చేస్తారు? నరాలు ఉంటాయి కదా, ఆడు బతకలా మీ పిరికి మందని. ఆడి నరాలు, బాడీ నరాలు ఏంటంటే అట్లాగా ఆ, ఆ, లేచి, అది నాకు తెలియదు మీకు చెప్పడానికి కూడా. మొత్తానికి ఆడికి ఏదో అవుద్ది ఆ శవానికి. ఈ నరాలు అవన్నీ ఉంటాయి కదా, కొట్టినప్పుడు కాల్చినప్పుడు ఆడు లేచి ఏంటండి లేచి కూర్చుంటాడు. చచ్చినోడు ఎవరు? ఏంటమ్మా చెప్పేంటో చెప్తున్నావు నువ్వు? తలకాయ తల మీద నేను చెప్పానంటావా? కాదు, అట్లా లేచి కూర్చుంటే వాడిని మళ్ళీ గట్టిగా కొట్టి మళ్ళీ పడుకోబెడతారు అంట. శవం కూడా లేచింది కాలిస్తే. చెప్పండి ఏంటి? మరి ఇస్సాకు లేవకుండా ఉంటాడు చెప్పండి? మా నాన్నగారి మీద గౌరవంతో పడుకుంటానని పడుకున్నా, సెగ తగిలితే నాన్నగారు సారీ నాన్నగారు నేను పారిపోతున్నా ఉంటాడు అక్కడ. నన్ను కాల్చి అంటాడు ఎవడైనా. అప్పుడు ఇస్సాకు ఏమంటాడు? డాడీ వద్దు డాడీ, డాడీ. నా కూతురు అంటది, డాడీ వద్దు డాడీ. కాదండి, నువ్వేం డాడీ డాడీ చంపేతున్నావు నన్ను. ఎందుకే ఈడు అసలు మా నాన్నేనా ఇంకెవడైనా మాస్క్ వేసుకొచ్చేసాడా కదా? ఇదేంటి మా నాన్న నన్ను చంపేస్తున్నాడు ఏంటారు బాబో? బలిపీఠం మీద, బలిపీఠం అంటే అదే చిత్తి మంట. చెప్పండి ఏంటారు బలిపీఠం అంటే? బలిపీఠాన్ని చూసారు మీరు ఎప్పుడైనా? బలిపీఠాన్ని చూసారా? చూడలేదా? ఒప్పుకున్నారు. శ్మశానంలో ఉండే పొలలో వేసి చితి ఏర్పాటు చేస్తారు కదా, బలిపీఠాన్ని చూసి అది కనుక్కున్నారు. హల్లెలూయా చెప్పండి. అదే బలిపీఠం అంటే. కాకపోతే మనుషుల్ని కాలుస్తున్నారు. ఇస్సాకును అలాగే కాలవబోయాడు అబ్రహాము. ఇది మీకు అర్థమైందా? చితి మంటలు ఎలాగొచ్చినాయి అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి? బైబిల్లో నుంచి కాపీ కొట్టడమే, అన్నీ వేరేది ఏమీ లేదు. హల్లెలూయా. బలిపీఠం అంటే ఇంకో అబ్రహాము కట్టెలు పేర్చడం ఉందా లేదా? ఉందా? అక్కడ కూడా కట్టెలు పేరుస్తారా లేదా? పేర్చి శవాన్ని కాలుస్తారు. కానీ ఇక్కడ అబ్రహాము సజీవ దహనం. ఏంటది? సజీవ దహనం. దాన్ని అంటారు సజీవయాగముగా నా శరీరం అంటున్నాం చూడండి. ఇక నేనంట నన్ను వేసేయండి మీరు హల్లెలూయా, నన్ను వేసేయండి ఆ మంటల్లో. నా శరీరం అంట చూసారని. సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడి. రోమాపత్రిక 12. నిద్రమోకాలారా తీయండి. ఊరికే వచ్చేస్తాయి ఆశీర్వాదాలు. నీ ఆశీర్వాదం. అరకేజీ ఆముదం తాగిన మోకం నువ్వు. తీయండి 12 తీయమ్మ రోమాపత్రిక. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగముగా ఏంటి? మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి. హలో విన్నారా? ఏంటి? శరీరాలు ఎవరికి సమర్పించుకోవాలి? అర్థమైందా? ఉందా? ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఉందా? అది కూడా సగం చదువుతారు మీరు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమై సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను.
ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అది ఇట్టి సేవ మీకు. అందుకే రాశాను. ఆడు ప్యాడ్ తీసేసాడు ఆడు. ఏంటి వీడికి చెవుడు కూడా వచ్చేసినారు ఈ మధ్య. హల్లెలూయా. అర్థమైంది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. శరీరాలను అర్పించాలంట. జుట్టు కాదు. ఏంటి? బొచ్చు కత్తిరించుకోవడం కాదు బాబు. గుణదల శిఖరిలో వెలసిన మాత భూజనులకును తల్లివి నీవే. సిగ్గులేని మందని. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి జుట్టు కత్తిరించుకోవడం కాదురా సన్నాసి. శరీరాన్ని అర్పించాలి దేవుడికి. ఎరా మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏంటి గుండు కొట్టించుకుంటారు కదా. కొండలెక్కి గుండు కొట్టించుకోవడం కాదురా, ఇస్సాకులాగా కొండెక్కి శరీరం అర్పించుకోవాలిరా. ఏమిట్రా అర్థం కావట్లేదు మీ అందరికీ? అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? గుండు కొట్టించుకుంటే మళ్ళీ వచ్చి అద్దె చుట్టూ శరీరాన్ని అర్పించడం. కొండెక్కాడు అబ్రహాము, బిడ్డను పెట్టాడు కొండ మీద. జుట్టిస్తే ఏమి రాదు. ఏమివ్వాలి దేవుడికి? పాట ఉంటుంది. తనువు నాదిదిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి అనండి. అంటలా మీరెవరు? మళ్ళీ అంట చంపేస్తాను మిమ్మల్ని. అర్థమైందా? నీ శ్రమలలో పాలొందుటయే హల్లెలూయా. ఏమిరా ఇది? మీ అందరికి అర్థమే అవుతుందా అండి? సో ఆ ట్రాక్టర్ రోడ్డుకి వేరే పని లేదు. ఆడు పోనీ మనకు అది దొరికినా బాగుండు గారా. మనం ఏడుస్తూ కూర్చుంటాం, ఎవరిది వినపడదు, ఎవడికి వినపడదు. మళ్ళీ అంటాను నాతో పాటు అనండి. ఎందుకు ముఖ్యం ఇది? అది రాదన్నారు కదా, అది రాదన్నారు కదా, ఇది అనండి. లేదు అదే అనండి. చూడండి. తనువు నాదిదిగోగై కొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. ఇదిగో నా తనువు నీ పనికి ప్రతిష్ఠించు అని అంటాం. చూసారా? అలాగా తనువు అప్పగించాలి బాబు అంటే ఏం అప్పగిస్తున్నారు మన వాళ్ళు? నా జుట్టు తీసుకో. ఒరే నీ జుట్టు మంగళ షాప్కి వెళ్తే ఫ్రీగా వస్తుంది కదరా బాబు. జుట్టు తీసుకోవాలంట, జుట్టు సన్నాసని. హల్లెలూయా. అవుటుపల్లి వెళ్తారా అండి? అంటే చౌటపల్లె అవుటుపల్లె. నువ్వు కొత్తది కనిపెట్టావమ్మా నువ్వు. అవుటుపల్లె ఏంటారు అది? మీ అత్తగారు ఊరు ఏంటది? అది వాళ్ళ అత్తగారు ఊర్లో అదే దరిద్రం.
ఏది అదే మనకు పట్టిన చేయడే అక్కడ కూడా. అడిగెళ్ళి ఏంటి గుండ్లు కొడతారా అక్కడ? నువ్వు వెళ్తున్నావు ఏంటి? నాకు డౌట్, నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. అంత గట్టిగా చెప్పావంటే అది గతమేనా భవిష్యత్తులో మళ్ళీ వస్తుంది అది కొంప తీసి. నువ్వు గుండు కొడితే నీ మెడకాయ లేపేస్తాను అది. హల్లెలూయా. గుండు కాదు, తలకాయ ఉండదు. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. సో తనువు చెప్పమ్మా. ఏంటి రమ్య? ఏంటి చెప్పు. తనువద్దు కానీ జుట్టిస్తారా మీరు? హల్లెలూయా. మీరు జుట్టు సో దేవుడి కోసం జుట్టే ఇవ్వలేరు, మీరు తనువిస్తారా? కాదు, గుండ్లు కొట్టించుకునే వాళ్ళందరూ మగవాళ్ళు. అవునా కాదా? అవునా? ఎందుకని వాళ్ళకి జుట్టు మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది, మరి వాళ్ళకి వస్తుందా? ఈవిడ మొక్కు కూడా ఆయన మీదే వేస్తుంది. మీకు అర్థం కాదు. ఈవిడ మొక్కు ఎవరి మీద వేసింది? ఆయన మీద వేసింది. అందుకే ఎందుకని ఈవిడికి మళ్ళీ జుట్టు రాదు కాబట్టి ఆయనకి వేసేసింది. అలా ఆయన బాధపడతాడు ఏమో. మొన్నేనే 3 నెలల క్రితం కొట్టించుకున్న, ఇప్పుడు వచ్చింది జుట్టు. మళ్ళీ ఇంకో మొక్కుకొని మళ్ళీ నన్ను ఏం చేస్తున్నావు? నా బతుకంతా గుండేనా? తప్పు, అపచారం, కళ్ళు పోతాయి. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. అరే ఈ బాక్స్ చాలా దరిద్రంగా వస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే అయ్యే మంచిగా వస్తుంది. హల్లెలూయా. సో దేవుడి బిడ్డలారా, ఇవన్నీ చెప్పాను నేను సరదాగా, అంటే మామూలుగా రాని, మామూలుగా చిన్నగా రాని. ఇవన్నీ చెప్పాను నేను, మామూలుగా చెప్పా, సరదాగా చెప్పా. కానీ నేను చెప్పేదేనండి, దేవుడి కోసం నేను చెప్తున్నా వినండి. గోరింటాకును వదులుకోలేనోళ్ళు ఉన్నారా? చేతులు పెట్టుకునే గోరింటాకులు వదులుకోలేనోళ్ళు దేవుడి కోసం ఏంటమ్మా ముక్కులకు పెట్టుకొని ఏంటవి? పానకంలో పొడకని ఏంటి? సౌండ్ పెట్టండ్రా బాబు, రే పెట్టండ్రా. మీరేంట్రా నాకు శోధకుల్లా ఉన్నారు. ఆడేమో ప్యాడ్ తీసేసాడు, ఈడేమో సౌండ్ తీసేసాడు, ఆడు కరెంట్ తీసేస్తాడేమో కొంప తీసి. హల్లెలూయా. కాదండి, ముక్కులకున్న ముక్కు పొడకలే తీసుకోలేని వాళ్ళు దేవుడి కోసం శరీరం అప్పగిస్తారా? ఆలోచించండి. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి వారసుడనైతే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని. హల్లెలూయా. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనయ్యాను. తను అప్పగించాలండి. బలిపీఠం మీద ఏం పెట్టాలి? తనువును అప్పగించాలి.
ముక్కు పొడకలు వదలని వాళ్ళు, చెవిరింగులు వదలని వాళ్ళు, గాజులు వదలని వాళ్ళు, పట్టీలు వదలని వాళ్ళు, మెట్లు వదలని వాళ్ళు, వడ్డానం వదలని వాళ్ళు, పాపిడి పేర్లు వదలని వాళ్ళు, మేము వదలకపోవడం ఇక నువ్వు మాత్రం వదలకుండా అన్ని చెప్పేసామనుకుంటున్నారు. ఏళ్ళ శరీరం అప్పగిస్తారంట దేవుడి కోసం. చూద్దాం. సో దేవుడు బిడ్డలారా, అంత ఈజీ కాదు. బలిపీఠం మీద ఇస్సాకును పెట్టాడు. దాని అర్థం ఏంటి అనుకున్నారు? పౌలు గారిని శరీరమును రాళ్లతో కొట్టారు. దాచుకున్నాడా శరీరాన్ని? ఇదే అర్పించడం అంటే. ప్రభు కోసం శరీరాన్ని అలాగా కొట్టబడుటకు, రాళ్లతో రంపాలతో కోయబడుటకు ఇక చెప్పొద్దండి బాబు, మేము తట్టుకోలేము. ఇదేనండి బాబు మీకు చెప్పేది, అదే. కొరడాలతో కొట్టించుకున్నారు, రాళ్లతో కొట్టారు, రంపాలతో కోసారు. ఎన్ని చేసినా సరే వాళ్ళు భరించారు. అది యుక్తమైన సేవ. బలిపీఠం మీదకి వెళ్ళమంటే నిజంగా బలిపీఠం మీద కాలమని కాదు, మీ శరీరాలను దేవుడి